చెప్పండి సార్, అవుతుందా? ఓకే, వాయిస్ పెంచుకో. నిర్గమకాండము 25వ అధ్యాయము 8, 9, 10, 11 తర్వాత చదువుకుందాం. ముందుగా 8వ వచనం నేను చదువుతాను. 25 నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతాను. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మహోన్నతుడా, మహాత్మ్యము కలిగిన వాడా, ఈ ఉదయకాల సమయములో నీ సన్నిధికి చేర్చబడ్డాము. నీ మాట వినడానికి, నీ ముఖ దర్శనం చేసుకోవడానికి, చదవబడిన లేఖన భాగము మా జీవితములో విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తూ, వాక్యము మీది, సేవకుడు నీవాడు, నీ సన్నిధిలో సమకూర్చబడిన నీ ప్రజలందరూ కూడా నీవారి, మీ రక్తము చేత కడగబడి మీ కృపచేత నింపబడి నీ బిడ్డలుగా నీ సన్నిధిలో చేర్చబడినారు కనుక నీ ప్రజల పట్ల మీ ప్రత్యేకమైన కృపను గ్రహించి మీరే మహిమ పొందుకోమని చేరి వచ్చిన మా అందరితో కూడా నేరుగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రత్యేకమైన కృప ఈ సమయంలో నా మీద మా మీద ఉంచమని, చదవబడిన లేఖన భాగం విరిచి వడ్డించమని ప్రార్థిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు ప్రభు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనా పిల్లరా, చేరువచ్చిన మీ అందరికి వందనాలండి. మరి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొంచెం తగ్గించపోయావా? ఇది ఇక్కడే తగ్గించు, కొంచెం లైట్గా. ఓకే, చదవబడిన లేఖన భాగము చాలా విశేషమైన లేఖన భాగము. ఇశ్రాయేలు యొక్క యాత్రా జీవితంలో దేవుడు దైవజనుడైన మోషేకు తన ప్రత్యక్షతను కనుపరిచి తన దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చిన గొప్ప మాటలు అంటాడు. 8వ వచనములో చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. దాని పొడుగు 2 మూరెలన్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను. దాని మీద బంగారు జవ్వను చుట్టూ కట్టవలెను. చాలు. ప్రియులారా, చాలా శ్రేష్టమైన విషయాలండి ఇవన్నీ కూడా. మరి ఈ విషయాలు మనం ధ్యానిస్తున్నప్పుడు మనసు చాలా దగ్గర పెట్టుకొని ధ్యానించాలి. అవండి మరి చాలా కీలకమైన విషయాలు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు
ఈ విషయాలన్నీ కూడా ప్రభువారు కలగజేసుకుని దైవజనుడైన మోషేకు దర్శనమిచ్చి అక్కడ అంటాడు 9వ వచనం, నేను నీకు కనబరుచు విధముగా. అంటే దైవజనుడు మోషేకి ఏం చేశాడు? ప్రత్యక్షతనిచ్చాడు, దర్శనమిచ్చాడు. ఈ దర్శనమిచ్చిన ఈ మందిరము ఒకప్పుడు ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఇది నిజమైన మందిరం. ఇప్పుడు భూమి మీద ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయాలి. ఒక పరిశుద్ధ స్థలము, ఒక ప్రత్యక్ష గుడారము, లేక దేవుడు నివసించి సంచరించడానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయాలి. అది మానవుని ఉద్దేశపూర్వకమైనది కాదు. అది ఎలాంటిది అయి ఉండాలంటే అక్కడున్నదే అయి ఉండాలి. లేదా కొలతలు ఇచ్చి ఇది ఎలా కట్టే అది అలా కట్టే అని చెప్పలే. పరలోకములో ఉన్నదాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడు. అందుకే ఆ ప్రత్యక్ష గుడారానికి పేరేంటంటే ప్రత్యక్ష గుడారము. అంటే అర్థం ఏమిటి? మోషే కన్నులకు ప్రత్యక్షపరిచాడది. గుడారం ఎలా ఉండాలి, అందులో ఎన్ని భాగాలు చేయాలి, వెలుపట ఆవరణం ఉండాలి, పరిశుద్ధ స్థలం ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, అదంతా కనపరిచి వెలుపట ఆవరణములో ఏ ఉపకరణం ఉండాలి, పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణాలు ఉండాలి, అతి పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణాలు ఉండాలి, ఇవన్నీ కూడా ప్రత్యక్షపరిచాడు. దేవుడు మోషేను తన స్వాధీనములోకి తీసుకొని ప్రత్యక్షపరిచినప్పుడు దానికి పేరేం కలిగిందంటే ప్రత్యక్ష గుడారము. అది ఇప్పుడు ఆ కొలతలు కానీ ఆ రూపములు కానీ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే మోషే చేయడానికి ముందు, మోషేకు కనబరచడానికి ముందు అవి ఎక్కడున్నాయంటే పరలోకమందు ఉంది. అది అసలైన గుడారం అక్కడుంది. అసలైన గుడారము, అసలైన ఉపకరణాలు అక్కడున్నాయి. అందుకని చాలా కేర్ఫుల్గా చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని, నేను నీకు కనబరుచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ఉపకరణముల రూపము, మందసం ఎలా ఉండాలి, కరుణాపీఠం ఎలా ఉండాలి, దీప వృక్షం ఎలా ఉండాలి, దూప వేదిక ఎట్లా ఉండాలి, మందసం ఎట్లా ఉండాలి, బలిపీఠం ఎట్లా ఉండాలి, గంగాళం ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మోషేకు దర్శన రీతిగా కనబరిచాడు. అట్లానే చెయ్యి ఏమండి. అట్లా చేసి ఆ ప్రత్యక్ష గుడారాన్ని వారి మధ్య ఉంచుకొని వారి యాత్రా జీవితం కొనసాగిస్తూ వచ్చారు. అది ఇదిగో బల్ల మన మధ్యన ఎలా ఉంది ఇప్పుడు, అట్లాగున ప్రత్యక్ష గుడారం మధ్య నుండి చుట్టూను ఇశ్రాయేలు 12 గోత్రములు గుడారానికి చుట్టూ ఉండేవారన్నమాట. ఏ పక్కన ఏ గోత్రం ఉండాలి అది కూడా లెక్కలున్నాయి. ఏ పక్కన ఏ గోత్రం ఉండాలి, ఏ పక్కన ఎవరు ఉండాలి. ఏవండి, ప్రత్యక్ష గుడారం అట్లా ఉంటే చుట్టూ గుడారాలు వేసుకుని నివాసం చేసేవారు. దేవుడు వారి మధ్యన, అంటే కేంద్రంలో ఉండేవాడు. అది వారి మధ్యన. ఇక్కడ ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనకు టైం చాలదు. కానీ ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేయవలసిన మాట ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయము. 10వ వచనం కాడికి వచ్చేసరికి అంటాడు, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. ఏ కర్రతోటి? తుమ్మకర్ర. తుమ్మకర్ర ఎక్కడుంటుంది? తుమ్మకర్ర ఎక్కడుంటుంది? తుమ్మకర్ర ఉండే చోటు ఏదో తెలుసునండి, ఊరి వెలుపల. తుమ్మ చెట్లు ఎవరిని పెంచుకుంటారా? తుమ్మ చెట్లు ఎవ్వరు పెంచుకోరు. తర్వాత ఈ బిల్డింగులకు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, లేకపోతే ఆ ఇంటికి పనిముట్లు కానీ తుమ్మకర్ర ఎవరు వాడుకోరు. అది అంత విలువైన కర్ర కాదు,
అంత ఉపయోగపడే కర్ర కాదు అది. ఇప్పుడు ద్వారబంధం గుమ్మం చేయాలనుకోండి, అది చాలా పొడవుగా 6.5 7 అడుగులు పెరగాలి. అప్పుడే దాన్ని కోసి గుమ్మాలు అవి చేయడానికి ఉపయోగపడతాయి. అదేమో అంత సాపుగా పెరగదు అది. అది ఇలా 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 పెరిగిపోతుంటుంది. అది వంకర టింకరగా పెరుగుతుంది. పైగా లా ఉండదు, వంకర టింకరగా ఉంటుంది. దాని నిండా ముళ్ళు, ఒకరికి నీడవ్వలేదు, ఏ పనిముట్టికి ఉపయోగపడదు. చెట్టు అంతే, అది తుమ్మ చెట్టు. ఏమండి, ఓ ప్రయోజనకరమైన కాయలుండవు. పోనీ ఎవరైనా తుమ్మ చెట్టు కింద ఆహాను చల్లగా రెస్ట్ తీసుకుంటారా? అందుకు కూడా ఉపయోగపడదు అది. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఏమండి, ఇది వాళ్ళ కూడా జ్ఞాపకం చేసినట్టున్నాను. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే, దాని మొదల్లో పందులు ఉంటాయి చూసారా? పందులు ఇలా గోక్కుంటా ఉంటాయి. ఇలా అంటే దాంతో సహవాసం ఎవరు చేయరు. దాంతో ఎవరు సహవాసం చెయ్యరు. ఒకవేళ చేయటం వస్తే ఆ పందులు, ఆ హీనమైనవి తప్ప ఏమీ అక్కడ ఉండవు. కానీ ఇక్కడ దేవుని అద్భుతమైన ప్రేమ కనబడుతుందండి. ఇక్కడ ఈ తుమ్మ చెట్టుకి మనం పోల్చబడుతూ వచ్చాం. అలాంటి ఈ తుమ్మ చెట్టుని మందసానికి ఉపయోగిస్తున్నాడు. చాలా విలువైన కర్రలు ఉన్నాయి. నోవహు ఓడ కట్టాడు. ఆ కర్ర పేరేంటో తెలుసునా? సితిసారపు మ్రాను. బైబిల్ చెప్పింది సితిసారపు మ్రాను. అది పోదు కర్ర. ఎండలో పోదు, మంచులో పోదు, వానకు పోదు, దేనికి పోదు. కొన్ని వేల సంవత్సరాల లైఫ్ ఉంటుంది దానికి. ఇప్పటికీ నోవహు కట్టిన ఓడ సాక్షార్థంగా ఉంది. అరారాతు పర్వతం మీద ఉంది. అది పోల. గూగుల్లో మీరు సెర్చ్ చేయగలిగితే దొరుకుతాయి, ఆ ఛాయాచిత్రాలు దొరుకుతాయి. నోవహు ఆర్క్ అని కొడితే వస్తుంది. ఇప్పటికీ పోలేదు. సితిసారపు మ్రాను వాడొచ్చు, లేదా టేకు చెక్క వాడొచ్చు, లేదంటే ఎంతో ఎత్తు కలిగిన చెట్లున్నాయి, దేవదారు చెట్లు. ఒక్కొక్క దేవదారు మొక్క ఎత్తు ఎంత అనుకున్నారు? 70-80 అడుగుల ఎత్తుగల చెట్లవి. నిటారుగా వెళ్ళిపోతాయి చెట్లు, వంకర అనేది ఉండదు అది. అలాంటి చెట్లన్నీ, విలువైన చెట్లన్నీ ఉండగా యేసునాథుడు మోషేకు కనబరిచి అంటాడు, ఆ మందస్సాన్ని ఏ కర్రతో చేస్తావంటే ఆ మందస్సాన్ని తుమ్మ కర్రతో చెయ్యి. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి! దేవుని ప్రేమ ఎంత గొప్పదండి! ఇక్కడ మీకు ఒక వ్యత్యాసం బాగా అర్థం కావాలి. బాగా మనసు పెట్టి వినండి. ప్రత్యక్ష గుడారం అందరికి ఐడియా ఉంది కదా, సేవకులు చాలాసార్లు మనకు బోధించారు. వెలుపట ఆవరణంలో ఉన్న ఉపకరణం ఏది? ఇత్తడి బలిపీఠం. ఇంతకీ బలిపీఠం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. వాస్తవానికి బలిపీఠమై ఉన్న ఆ యేసుక్రీస్తు ప్రభు పరలోకంలో ఆయన స్థానం ఏంటి? పరలోకంలో ఆయన ఉండే స్థానం ఏమిటి? తండ్రి యొక్క కుడిపార్శ్వమున ప్రధానమైన వ్యక్తిగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చుంటాడు. అది సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన ఆ గొప్ప దేవుని యొక్క కుడిపార్శ్వము మీద ఎవరు కూర్చుంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆసీనులై ఉంటారు. అంత మహిమలో ఉంటారు. అంత మహిమలో ఉండే అక్కడ ఆ గొప్ప దేవుడు భూమి మీద ప్రత్యక్ష గుడారం కాడికి వచ్చేసరికి ఆయన ఉండే చోటేది? వెలుపటి ఆవరణం. లోపలున్నవాడు బయటకు వచ్చాడు,
బయట ఉన్నవాడు లోపలకు వెళ్ళాడు. మందసం ఉండే చోటు ఏది? ప్రత్యక్ష గుడారములో వెలుపట ఆవరణము కాదు, పరిశుద్ధ స్థలము కాదు, అతి పరిశుద్ధ స్థలములో ఒక ఎన్నిక లేని ఒక మానవుడిని, ఒక ప్రయోజనము లేని ఒక మానవుడిని చెడు స్నేహాలు చేస్తూ, అంటే మీకు అన్నాను ఇందాక, దాంతో సహవాసం ఎవరు చేస్తారు? పందులే, అసహ్యకరమైనవి. ఒకవేళ ఆ తుమ్మకర్ర ఇంకా దేనికి ఉపయోగపడుతుందో చెప్పనా? పశువులకి కడతారు, ఏంటి దాన్ని ఏమంటారు? కట్టురాట్లు. అదే కదా, బలంగా ఉంటుంది, ఎరగదని ఆ కట్టురాట్లకి ఉపయోగిస్తారు. అంటే పశువులను కడతారు. అది చాలామంది గేదెలు పెంచుతారు. బుజ్జిగారు, మీరేం వాడతారు కట్టురాట్లకి? తుమ్మకర్ర దొరికిందంటే ఇంక నెంబర్ 1 అది. సేకదో, పోహదో, ఎరగదో, సవకగా దొరుకుద్ది. ఎక్కడికి వెళ్ళి కొట్టుకున్నా ఎవడు కాదనడు. ముళ్ళ చెట్టు, నా చెట్టు కొట్టుకెళ్ళిపోతున్నామని ఎవడు అనడు. జామ చెట్టు కొట్టండి, దెబ్బలాటకు వస్తాడు. లేకపోతే ఇంక వేరే వేరే చెట్లు కొట్టండి, దెబ్బలాట్లకు వస్తారు. తుమ్మ చెట్టు కొట్టండి, పోన్లేరు బాబు, దారి క్లియర్ అవుద్ది అనుకుంటాడు. అది కొడదామనుకుంటున్నాను, ఖాళీ లేక ఈ దారంతా కమ్మేసింది, అది పోన్లేదు, ముళ్ళు దరిద్రం పోద్ది అనుకుంటారు. అది ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. అది అంటే అంత చౌకబారి, అంత లోకువ. ఆ చెట్టు పందులతో స్నేహం చేస్తుంది, పశువులతో స్నేహం చేస్తుంది. ఆ కట్టురాటికి పశువులు తిన్న తర్వాత అప్పుడప్పుడు మరి వాటికి కూడా దురద పుడుతుంది కదా. ఏమండి, నేను ఇవన్నీ చూస్తూ ఉంటానన్నమాట. ఏమండి, ఆ కట్టురాటికి గేది ఎలా అంటది, ఇలా రాసుకుంటూ ఉంటుంది. అనిపిస్తుంది అప్పుడు, నా బ్రతికి అది కదా అనిపిస్తుంది అప్పుడంటే. ఒకప్పుడు నా బ్రతుకు అది కదా, ఇలాంటి వాటితో సహవాసం చేశాను కదా. అంటే పశువు అంటే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేని ప్రతివాడు పశువు. ఒకప్పుడు లోకములో జ్ఞానులైన వారితో నేను లేను. అది వ్యభిచారులతో స్నేహం, త్రాగుబోతులతో స్నేహం, అలాగే దొంగలతో స్నేహం, అల్లరోళ్ళతో స్నేహం, చెడ్డవాళ్ళతో స్నేహం. ఒకప్పుడు మా బ్రతుకులు ఇవి కదా నాయన. ఒకప్పుడు ఇంత ఉపయోగము లేని నిష్ప్రయోజనమైన వ్యక్తులుగా జీవించాము కదా తండ్రి. ఈవేళ మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావయ్యా నువ్వు? ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకొచ్చాడని. ఇక్కడ కూడా గమనించండి, మందిరంలో ఇక్కడ ఉన్నదంతా ఎవరు? ఇప్పుడు పరిశుద్ధులు, యేసు ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు. ఇక్కడ మన ప్రత్యేకత వేరు. మందసం ఉండే ఆ అతి పరిశుద్ధ స్థలము యొక్క ఆ ప్రత్యేకత కూడా వేరు. ఇంతకీ ఇదంతా కూడా మీకు ఈ వివరణ అయింది కదా ప్రియులారా. అక్కడ 10వ వచనంలో చెప్తాడు, వారు తుమ్మకరతో ఒక మందసము చేయవలెను, దాని పొడుగు వెడల్పు అని చెప్పి 11లో అంటాడు, దాని మీద మేలిమి బంగారు రేకు. ఏ బంగారు? అలా ఎందుకన్నాడు? బంగారు రేకు పొదగొచ్చు కదా, అనొచ్చు కదా. అంటే బంగారంలో కూడా ఎన్ని ఉన్నాయి? 2 రకాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు, కానీ బంగారంలో 2 రకాలు ఉంటాయి. మేలిమి బంగారం అంటే కల్తీ లేని బంగారం అని అర్థం. అది 24 క్యారెట్. కల్తీ కలిగిన బంగారం ఉంటుంది. చాలామంది అందులో తెలివితేటలు ఉపయోగించి అందులో ఐర్ అంటే రాగి కలిపి ఏమండి
తక్కువకు అమ్ముతూ ఉంటారు, ఆశపడి కొంటూ ఉంటాం. తర్వాత మారుద్దాం అనుకునేసరికి బంగారు కొట్టుకాడికి వెళ్ళేసరికి అందులో తరుగులు గ్రాము లెక్క తీస్తాడు, పనికిరాదు, అమ్మది మంచి బంగారం కాదంటాడు. మేలిమి బంగారము, మేలిమి బంగారము అది ఎప్పుడు మార్చుకున్నా దాని విలువ తగ్గదు. ఇప్పుడు కాసు రేట్ ఎంత ఉంది? 40,000 ఉందా? 40. ఒకప్పుడు కాసు 4,000లో కొన్నారు బంగారం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితము. ఇప్పుడు ఆ బంగారం అమ్మండి, ఏ రేట్ వస్తుంది? ఇప్పుడు 3,000 ఇస్తారా? ఏ రేటు పలుకుద్దు ఇప్పుడు? ఇప్పుడున్న రేటే పలుకుద్దు. 4,000 కొన్నది నీకే తెలుసు, కానీ దాని రేటు తగ్గదు. బంగారానికి విలువ తగ్గదు. అలాంటి మేలిమి బంగారాన్ని ఆ మందసానికట ఎక్కడెక్కడ పొదగాలట? లోపలను వెలుపలను, లోపల వెలుపల. ఏ బంగారము పొదగాలంటే మేలిమి బంగారము మాత్రమే. కల్తీ బంగారం రావడానికి వీలు లేదు. కల్తీ బంగారం రావడానికి వీలు లేదు, అది విలువలేనిది. ఎప్పుడైతే ఈ మందసానికి లోపటను వెలుపటను బంగారపు రేకు పొదుగుతారో అప్పుడే అది మందసము అవుతుంది. ఎక్కడ ఏం కనపడకూడదంటే తుమ్మ చెక్క అనేది ఎక్కడ కనపడకూడదు. అది ఎక్కడ చూసినా సరే చూసిన వాళ్ళందరూ అది ఏమనుకోవాలంటే బంగారుపు పెట్టే అనుకోవాలి తప్ప లోపల తుమ్మ కర్ర ఉందనుకోవడానికి వీలు లేదు. అది లోపట వెలుపట కూడా అట్లా పొదగబడితేనే గమనించాలి, చాలా సీరియస్గా గమనించాలి. లోపట వెలుపట మేలిమి బంగారు రేకు పొదగబడితేనే అది ఎక్కడికి వస్తుందంటే అతి పరిశుద్ధ స్థలములోకి వస్తుంది. అంతవరకు రాదు. అంతవరకు దాని మీద కరుణాపీఠము అమర్చబడదు. ఏం అమర్చడానికి యోగ్యమైనది కాదు. మందసం పైన ఏమున్నది? ఏ ఉపకరణం ఉన్నది? కరుణాపీఠము. కరుణాపీఠము మీద కెరూబులు, ఆ పైన దేవుని మేఘం. ఈ మందసపు పని లోపలను వెలుపలను బంగారు రేకు పని పూర్తయితేనే కానీ అది ఎక్కడికి రాదంటే అతి పరిశుద్ధ స్థలములోకి రాదు. ఎక్కడెక్కడ బంగారము? లోపల వెలుపల. ఇంతకీ ఏ గుడారంలోకి వెళ్ళాలి మనం? అసలైన గుడారం ఎక్కడుంది? ఈ లోకాన్ని విడిచిపెట్టాక ఏ గుడారంలోకి వెళ్ళాలి మనం? సంగమా, చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇది. ఏ గుడారానికి వెళ్ళాలి? అసలైన గుడారానికి. అసలైన గుడారములోకి చేరాలంటే మందసము అనబడిన మనము, మందసము అనబడిన మన హృదయము లోపల వెలుపట ఏ రేకుతోటి? మరి లోపల జీవితము బయట జీవితము ఎలా ఉంది? బంగారంతోనే ఉందా? చాలా సీరియస్గా వినాలి. లేదంటే ఈ మందసాలు అతి పరిశుద్ధ స్థలములోకి చేర్చబడవు. చాలామంది ధైర్యం ఏంటంటే మేము రక్షణ పొందుకున్నాము, మారు మనసు పొందుకున్నాము, మాకు ఇంకా డౌటే లేదు, మేము వెళ్ళిపోతాం అంటారు. అది ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మోషేను బట్టి వారు ఏం పొందుకున్నారో చూడండి. మోషేను బట్టి వారు ఏం పొందుకున్నారో దేవుని వాక్యం చెప్తోంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము ఈ మాటలు మనం చదువుకుందాం. ఏమండి చూడండి, 2వ వచనం. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందేది. మన పితరులు ఏం చేశారు? మేఘములోను సముద్రములోను. ఇంకా మనకు ఒక బాప్తిస్మం అయ్యింది. ఏ బాప్తిస్మము? నీటి బాప్తిస్మం అయ్యింది. ఆత్మ బాప్తిస్మం ఇంకా అవ్వలేదు. అది మన పితరులైతే 2 బాప్తిస్మములు పూర్తయినాయి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మం ఒక్కటి కాదు, బాప్తిస్మం ఒక్కటి కాదు. నీటి బాప్తిస్మం ఉన్నది, ఆత్మ బాప్తిస్మం ఉన్నది. అందుకే బాప్తిస్మములను గూర్చిన బోధ. బాప్తిస్మము అంటే ఒక్కటే, బాప్తిస్మములను అంటే ఒకటి కంటే ఎక్కువ. బాప్తిస్మములను గూర్చిన బోధ అంటే మన పితరులు ఎన్ని బాప్తిస్మము తీసుకున్నారు? 1 నీటి బాప్తిస్మము, 2 మేఘములో అంటే ఆత్మ బాప్తిస్మము. అవి తీసుకొని కూడా వారు ఎక్కడికి చేరలేకపోయారు? అమ్మా జాగ్రత్తగా వినాలి. వారు ఎక్కడికి వెళ్ళలేకపోయారు? దేవుడు వాగ్దానము చేసిన కానానులోకి చేరలేకపోయారు. కానానులోకి అడుగు పెట్టలేదు. తలకాయలు ఎవరు వెళ్ళలేదు. యెహోషువ తలకాయలకి ఎవరికి స్వాస్థ్యం పంచలేదు. అందరూ రాలిపోయారు. మన ధైర్యం ఏంటంటే, నేను రక్షణ పొందేశాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందేశాను అని భ్రమలో బ్రతుకుతున్న మనకు దేవుడి సందేశాన్ని ఇస్తున్నాడు. అది ఈ మందసం ఇప్పుడు ఎక్కడికి చేరాలి? అక్కడకు చేరాలి. ఊరికనే జరిగించాడా ఘటనలు? ఈ మందసము ఖచ్చితంగా అక్కడకు చేరాలంటే లోపటను వెలుపటను ఏం పొదగబడితేనే? బంగారము అంటే దైవత్వము, దైవ లక్షణాలు. ఇప్పుడు ఎలా ఉందో తెలుస్తున్నా? అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఎలా ఉందో చెప్పనా? రండి. మత్తయి శుభవార్త రావాలి. మత్తయి శుభవార్త 23వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి, ఓపికగానే. చాలా ప్రాముఖ్యమైన సందేశము ప్రభువు దర్శించి మాట్లాడుతున్నాడు. ఏవండి, మత్తయి శుభవార్త 23వ అధ్యాయం 23 నుంచి చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఏది విడిచిపెట్టి ఏం చేస్తున్నారంట? అసలు అక్కడ మీకు అర్థమైందా? అయ్యో 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 అంటే అర్థం ఏమిటి? అయ్యో అంటే ఎప్పుడు అంటారు? అయ్యో 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 అంటే అర్థం ఏమిటి? చెడిపోయింది అక్కడ, నష్టం జరిగింది అక్కడ. అయ్యో అనే మాట వెంటనే రాదు. ఎంతో నష్టం కలిగితే కానీ, ఎవరో ప్రాణం పోతే కానీ, ఏదో అక్కడ అనర్థం జరిగితేనే కానీ అయ్యో అయ్యో బాబోయ్ అయ్యో. యేసు ప్రభు అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అయ్యో అయ్యో. వీళ్ళ వేషధారణ ఏంటో చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, మీరు
పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను ఏమిస్తున్నారంట? అసలు ఇది కూడా లెక్కండి వీళ్ళకి. జీలకర్ర పరకలో కూడా ఏం తీస్తున్నారంట? పుదీనాలో కూడా ఏం తీస్తున్నారట? సోపులో కూడా ఏం తీస్తున్నారట? మన డబ్బులోనే 10వ వంతు ఇస్తాం. అది వాళ్ళ భక్తి గొప్పదా, మన భక్తి గొప్పదా? కొంతమంది అవి కూడా తీయరు. మరి సేవకు డెవలప్ అయిపోతాడు అనుకుంటారు, ఏముంది నాకు అర్థం కాదు. మీరు దీవించబడతారని మేము చెప్తుంటుంటే కింద నుంచి మీరు ప్రసంగం చేస్తారు. మాకు అయ్యగారికి ఇవ్వకూడదు దశం భాగాలు, కారు కొనేసుకుంటారు, ఇల్లు కట్టేసుకుంటారు. అమ్మో, మన నుంచి ప్రసంగాలు చేస్తాం. అది దీవించబడతారా నాయన? మీరు దేవునికి ఇచ్చి శోధించండి అని దేవుని వాక్యం చెప్తుంటుంటే, ఆనాడు శాస్త్రుల భక్తి, పరిసయ్యుల భక్తి చూడండి ఎక్కడట, ఎందులోనట? జీలకర్ర ఏమి భాగ్యం అండి! జీలకర్రలో కూడా 10వ వంత, సోపులో కూడా 10వ వంత, పుదీనాలో కూడా 10వ వంత. అంటే వాళ్ళ భక్తి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు భక్తి? ఎంత శ్రేష్టతగా ఉందో చూసారా? అంటే ఎంత క్యాలిక్యులేటెడ్గా భక్తి చేస్తున్నారో చూడాలి మీరు. సరే, ఆ మూలానికి తర్వాత వద్దాం. ఏం విడిచిపెట్టారో, ఎక్కడ నష్టపోతున్నారో ఆ తర్వాత వద్దాం. అంటే వాళ్ళ భక్తి ఎంత క్యాలిక్యులేటెడ్గా, అంటే 10వ వంతు ఇవ్వటం అంటే అర్థం ఏమిటి? అంటే వారు ఏమి అంటే ఆ జీలకర్ర తీస్తున్నప్పుడు కూడా వారికి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? ఆ జీలకర్ర తీసినప్పుడు కూడా వారికి ఏం జ్ఞాపకం వస్తుంది? ధర్మశాస్త్రము, యాజకుడు, యాజక కుటుంబము. అరే, ఈ అంటే చూడండి, అంటే ఎంత ఆ సూక్ష్మ బుద్ధితో ఉన్నారో వాళ్ళు. అరే, నా ఇంట్లో ఇంత పుష్కలంగా జీలకర్ర ఉంది కదా, నా యాజకుడికి ఉందంటారా? అందుకే ధర్మశాస్త్రంలో కూడా ఇందులో కూడా తీయమన్నారని వాళ్ళు అంత జాగ్రత్త పడుతున్నారండి. అంటే వాళ్ళు ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తున్నారు చూడండి. ఇక రేపు నుంచి కరేపాకులు 10, జీలకర్రలు 10 ఇలాంటివి పట్టరాపోకండి. మనం శాస్త్రులం, పరిచయం కాదది. అంటే వాళ్ళ సూక్ష్మ బుద్ధి గమనించాలి. అంటే యాజకుని మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. అంటే జీలకర్ర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ దేనికి వేస్తారు? కూర. అంటే నా దైవజనుడు ఏం తిన్నాడు? ఇక నేను కూర తింటున్నాను, అసలు నా దైవజనుడికి కూర ఉందా, అది పచ్చడి వేసుకున్నాడా, అది చారు వేసుకున్నాడా? అంటే ఇంకా గమనిక. తక్కువ వారు కాదు వారు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, శాస్త్రులు, పరిసయ్యులు అంటే సామాన్యులు కాదు. ఎక్కడా ధర్మశాస్త్ర విషయంలో వారి మీద నింద మోపలేమది. ధర్మశాస్త్ర విషయంలో వారి మీద ఏమాత్రం కూడా నింద మోపలేమది. పుదీనాలోను, జీలకర్రలోను, సోపులోను 10వ వంతు తీస్తున్నారంటే అంటే వారి భక్తి ఎంత హైలీ పొజిషన్లో ఉందో మీరు చూడాలి. అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేంతో పోల్చుకుంటున్నారు? దేవునితో, భక్తితో, ధర్మశాస్త్రంతో పోల్చుకుని. అంటే ఎంత లోతులో ఉన్నారో చూడండి. అది అక్కడ మనకు కావాల్సిన మంచి భాగం తీసుకుందాం. తరువాత అంటాడు, మీరు ఇవి తీస్తున్నారు బాగానే ఉంది అని అంటాడు. ఏమని? ఆ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి చేస్తున్నారు. మీరు అది చెయ్యాలి ఇవన్నీ కూడా. అయితే మీరు ఏమీ లేకుండా, అంటే న్యాయంగా ప్రవర్తించకుండా, 2 కనికరించకుండా, 3 విశ్వాసము లేకుండా.
అవన్నీ ధ్యానిస్తున్న బోల్ టైం అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని కంక్లూడ్ చేయలేను. అది అర్థమైపోతుంది కదా. ఆనాడు శాస్త్రులకు పరిశీలికి ఏమీ లేదట. ఒకటి, న్యాయంగా నడుచుకోవటం లేదు. 2, కనికరించే పరిస్థితి లేదు. 3, విశ్వాసము కూడా లేదా. అయినప్పటికీ ఏం చేస్తున్నారు? సో అది తర్వాత ఏమన్నాడంటే, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వేటిని మానక ధర్మశాస్త్రములో ప్రధానమైనవి చేస్తూనే అప్పుడు ఏం చేయాలట? ఈ దశమ భాగాలు తీస్తూ రావాలి అన్నిటిలో. అందుకే కాబోలండి అబ్రహాం అట షాలేము రాజుకి అన్నిటిలో ఏమిచ్చాడట? అన్నిటిలో అంటే అర్థం ఏమిటి? ఇదిగో జీలకర్రలోను, పుదీనాలోను, సోపులోను. అసలు ఎంత క్యాలిక్యులేటెడ్ మైండ్ అండి మన పూర్వీకులది. ఎంత క్యాలిక్యులేటెడ్ మైండ్ అండి మన పూర్వీకులది. ఈవేళ మనం అలాంటి లెక్క చేస్తాం? అసలు లెక్క చెయ్యం కదా. అయితే అంటున్నాడు వాటిని మానక వీటిని చెయ్యాలి అని చెప్తూ వచ్చి తర్వాత అంటాడు 24, అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండునట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. మాట అర్థమైందా? ఎంత జాగ్రత్త పడతారంటే వీళ్ళు. వడగొట్టడం అంటే తెలుసు కదా. పొద్దున్న ఏం వడగొడతారు మీరు? టీ. ఏమి దిక్కుండా? టీ పొడిని దిక్కుండా, దోమలు దిక్కుండా వడగొడతారంట. చాటుని ఏం మింగేస్తారంట? ఒంటె. దోమ సైజు ఎంత? అలా ఒంటి సైజు ఎంత? అంటే 10 మందిలో ఎలా ఉంటారంటే వీళ్ళు, 10 మందిలో ఎలా ఉంటారంటే మనుషుల దృష్టికి 10 మంది దృష్టికి ఎట్లా ఉంటారంటే చాలా అయ్యి బాబోయ్ ఆయనండి మామూలు విషయం కాదండి. ప్రతిదీ లేఖనం చూపిస్తాడండి ఆయన. అస్సలు ప్రతిదీ వాక్యం ఎత్తి మాట్లాడతాడండి ఆయన. అనిపించుకుంటాడు. ఈ పక్క తిరిగి ఒంటిని మింగుతాడు. అది అర్థమైందా మీకు? అంటే దోమను ఒడగొట్టిన ఆ జీవితం ఏదంటే మందసానికి వెలుపట భాగము. వెలుపటి భాగంలో బంగారం బాగానే ఉంది. వెలుపటి భాగం బంగారం ఎలా ఉంది? చాలా బాగుంది. మనుషులకు జడిసో, సహోదరులకు జడిసో, సేవకులకు జడిసో, సంఘానికి జడిసో ఏదో రకంగా మన అవుట్ సైడ్ ఏం చేసుకుంటాం? బయట భాగాన్ని ఏం చేసుకుంటాం? చాలా జాగ్రత్త కట్టుకుంటాం. అది మాట అనిపించుకోం ఎవరితోటి. ఏమనిపించుకుంటామంటే పైపెచ్చు మంచి భక్తుడండి, మంచి ప్రార్థనాపరుడండి అనిపించుకుంటాం. అది చాలా మంచి సాక్ష్యం పొందుకుంటాం. చాలా మంచి సాక్ష్యం. అదే బంగారం. అది మందసానికి వెలుపట. వెలుపట అంటే కనబడే భాగము. అమ్మ ముందు జరిగితే బాగుంటుంది కదా. ముందు జరగండి అమ్మా, కొంచెం ముందు జరగండి. ఒక్క అడుగు వెనకాల టైట్ అవుతుంది. ముందు ఖాళీ ఉంది ఇక్కడ. అమ్మా రండి. ఆనందమానందమాయెనో మహదానందమానందమాయెనో ఆనందమానందమాయెనో మహదానందమానందమాయెనో. ఏంటది? 88ఏనా? ఓకే, జరిగారా? జరగలేదని పాడుతున్నాను. నా తనయో నీ మాట వినండని, నా తనయో నీ మాట వినండని శబ్దమొక్కటి ఆ మేఘములో, శబ్దమొక్కటి ఆ మేఘములో ఉద్భవించేనద్భుతముగా, ఉద్భవించేనద్భుతముగా మహదానందమానందమాయెనో
నాదు ప్రియ కుమారుని యందు. ఓకేనా? ఏమండి, ఈ వెలుపల జీవితం చాలా బాగుంది. అందుకే అన్నాడు, ఆ శాస్త్రులు పరిసయ్యులు ఎవరు బయట వారికి దొరకరు. అది బయట వారెవరు ఏలెత్తి చూపడానికి సరిపోరు. అది వారు ఏం చేస్తారంటే దోమను ఒడియగడతారు. అది అంటే భక్తి జీవితంలో చాలా ఫిల్టర్గా ఉంటారు. భక్తి జీవితంలో ఎవరితోనూ అనిపించుకోరు, మాట పడరు. ఈ వ్యక్తి తప్పు చేశాడు అని ఎవ్వరికి అవకాశం ఇవ్వరు, చాలా జాగ్రత్త పడతారు. అయితే అన్నాడక్కడ ఏమనంటే, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మింగువారు మీరే. ఏమండి, అర్థమైంది కదా? తర్వాత 25, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనో అజితేంద్రియత్వముతోనో నిండియున్నవి. దేనితో అక్కడ కొన్ని పాత్రలను పేర్కొంటున్నాడు. పళ్ళెమును, గిన్నెయు అంటే దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనం లోపటను వెలుపటను ఆ భాగాన్ని ధ్యానిస్తున్నాం. అందుకు అవసరం అది, లోపటను వెలుపటను. అక్కడ ఏమన్నాడంటే, పళ్ళెమును గిన్నెని మీరు ఏ పక్క క్లీన్ చేస్తున్నారు? వెలుపట, అంటే బయట పక్క క్లీన్ చేస్తున్నారు. లోపల దేంతో నిండి ఉందట? లోపల దేంతోనూ? దోపుతోనూ అజితేంద్రియతతోనూ నిండి ఉన్నది. అంటే అర్థం ఏమిటి? దోపు అంటే ఏంటి? అజితేంద్రియ తత్వం ఏంటి? ఎప్పుడు చూడలేదా? ఇప్పుడు చెప్తాను, చూడండి. ఇంటికి వెళ్ళాక మీరు భోజనం వండుకొచ్చారు కదా, అన్నం తీసేసాక ఆ పాత్ర 1-2 రోజులు పక్కన పెట్టండి. అది చూడండి, ప్రాక్టికల్గా మీకు ఆ జ్ఞానం కలగాలి. అయ్యగారు చెప్పారు కదా అని ఆ పాత్ర, అన్నం వండిన గిన్నె లేదా కూర వండిన గిన్నె పక్కన పెట్టేయండి. నీళ్లు పోయొద్దు, పక్కన పెట్టేయండి. లేకపోతే ఒక 2-3 రోజులు అట్లా ఉంచండి. అది లోపల జిగురుతోనూ, తర్వాత ఫంగస్, బూజు, అదే అతిథేంద్రియతత్వం అంటే. అది పట్టుకొచ్చి మళ్ళీ అన్నం వండేయండి. 3 రోజుల తర్వాత ఆ గిన్నెలో మళ్ళీ అన్నం వండండి. వండుతారా? ముట్టుకోరు. మళ్ళా దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళా గ్లౌజులు లేకపోతే కవరు లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని నీళ్లు పోసి 4 రోజులు ఎండగట్టి అందులో చాలా జాగ్రత్త, ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నిండి ఉన్నదంటే అర్థం ఏమిటి? ఎప్పటికప్పుడు బయట భాగం శుభ్రమైపోతుంది, ఏ రోజుకు ఆ రోజు. పడకల మీద నుంచి లేచాము, ఉదయకాలం ఏ బంగారాన్ని క్లీన్ చేసుకున్నాము? వెలుపడి బంగారాన్ని తుడిసేసాం, మళ్ళీ మెరుగు పెట్టేసుకున్నాం. అది లేదా అంత కన్నీళ్ళు గార్చేసి కదా, అంత ప్రార్థన చేసుకుని 10 నిమిషాలు 20 నిమిషాలు అంత ప్రార్థన చేసుకుని వెలుపడి బంగారం తుడిచేసాం. లోపల బంగారాన్ని ముట్టుకోవట్లేదు. అది నిండి ఉన్నదంటే అర్థం ఏమిటి? నిండడానికి ఎంతో కొంత టైం పడుతుంది. నిండి ఉన్నది అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఎలా నిండుతుంది? ఇప్పుడు పాత్ర ఉంది కదా, పాత్ర ఉంది, లోపల ఎంతో పట్టేసింది. ఈ పూట కడిగేసాం, రేపు కడిగేసాం, ఎల్లుండి కడిగేసాం, అవతల ఎల్లుండి కడిగాం, నెలంతా కడిగాం, ఏముండదు ఇందులో. ఎప్పటికప్పుడు కడిగితే ఏం చేస్తున్నామంటే బయట మాత్రం చాలా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాం. లోపల ఇప్పుడు ఈ బాటిల్లో నీళ్లు పట్టాలని కొంత టైం పడుతుందా, పట్టదా? అట్లానే దేవుడు ఏమన్నాడంటే మీరు గమనించాలి. ఏమనంటే
అక్కడ ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట అది. ఏమండి? లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండియున్నది. కొంచెం 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 ఏమవుతుంది? దాని తీట్ల లోపల, హృదయము లోపల ఆ దోపు అజితేంద్రియత్వం తీయట్లేదు. అది అసలు ఆ లోపల సైడ్ పట్టించుకోవట్లేదు కాబట్టి క్రమేపీ ఏమవుతూ వచ్చింది? అది అట్లా నిండిపోయింది. అది ఆ నిండిన దాన్ని ఏమంటాడంటే భక్తుడు, నిండి ఉన్నది అని అంటాడు. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు ఎక్కడ శుద్ధి చేయాలి? ముందు మనం ఏది కరెక్ట్ చేసుకుంటున్నాం? అమ్మా బాగా గమనించాలి. ముందు మనం ఎక్కడ కరెక్ట్ చేసుకుంటున్నాం? ముందు మనం ఎక్కడ కడుక్కుంటాం? మీరు పాత్రలు కడిగేటప్పుడు మీ వాడుక ఏంటో చూడండి. ముందు అనుకూలంగా ఉన్న భాగం తెల్లగా తోమేస్తారు. మీరు పాత్ర ముందు లోపల తోముతారా, బయట తోముతారా? అది లోకువది, మనకి అది అందుబాటులో ఉంటుంది. అది నేనైనా అంతే. ఈ కరోనా టైంలో మరి అంట్లు తోవడం మొదలెట్టాను. ఇడ్లీ వేసుకోవడం, తోముకోవటం, అన్నం వండుకోలేను, అన్నాలు పంపించారు. టిఫిన్ వేసుకోవడం, తోముకోవడం, సోడిజావు కాయటం, తోముకోవటం. ఒక పూట అయితే జిగురు వచ్చేసేది. ఓహో ఇదే దోపు అనుకుంటా అనిపించేది. అది లోపల నుంచి పాస్టర్ గారు అలా గదిలో చూసి ఆ తలగొట్టిన ఏంటి పరిస్థితి అని. ఏం చేస్తాం? అలాగని వంట చేస్తాం, ఇళ్ళు తుడుస్తాం, బట్టలు ఉతుకుతాం, అన్ని పనులు వచ్చు. ఒక మాట చెప్పనా, మీ అందరికంటే బాగా చేస్తాం. మీ అందరికంటే బాగా చేస్తాను. అది అమ్మకు అంత హెల్ప్గా ఉండేవాళ్ళం. అది అమ్మ అంట్లు తోమితే కడిగేసేవాళ్ళు, అమ్మ కళాపేస్తే నీళ్ళు తెచ్చి జారేసేవాళ్ళు. ఇంకెట్లా అమ్మ బట్టలు ఆరేస్తే తెచ్చి మడతెట్టేసేవాళ్ళం, ఉతుకుతుంటుంటే పులిమేసేవాళ్ళు. ఇట్లా ఆదివారం వస్తే నా బట్టలు నేనే ఉతుక్కునేవాడిని, లోడిచ్చేవాడిని కాదు. అమ్మకు బోడు బట్టలు ఉంటాయి. ఇట్లా దేవుని జ్ఞానంతో ప్రభు చిన్నప్పటి నుంచి మా హృదయాల్లో ఉన్నారేమో, కుటుంబంలో ఉన్నారేమో, ఈ విధంగా నడిపిస్తూ వచ్చాడు. అయితే మొట్టమొదటి ఎక్కడ కడగాలట పాత్ర? లోపట. అదే చాలామంది అమ్మాయిలు ఉంటారు. అమ్మలు అందవ్వాలి. అమ్మాయిలకి అమ్మలు అందవ్వాలి. ఏమండి, అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. ఏమండి, ముందు లోపట భాగాన్ని ఏం చేయాలట? అదే ఆ లోపట భాగాన్ని నువ్వు కనుక క్లీన్ చేయకపోతే, నా భయం ఏంటో తెలుసునా? ఈ మందసము రేపొద్దున్న అతి పరిశుద్ధ స్థలములోకి చేరదు. నువ్వెంతో ధైర్యంతో బ్రతికేస్తున్నావు, చాలా భ్రమలో చాలా ధైర్యంగా బ్రతికేస్తున్నావు. ఇది చాలా సీరియస్ స్టేట్మెంట్. ఇది నేను అరవట్లా, చాలా సీరియస్గా చూసుకోవాలి, చాలా సివియర్గా చూసుకోవాలి. ఇంతకాలం ఎక్కడికి వెళ్తామని బ్రతుకుతున్నావు? మరి అది జరగకపోతే ఎట్లా? వెళతానన్న కాడికి వెళ్ళకపోవడానికి గల కీలకం ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. అది లోపల బంగారం లేకపోతే, లోపల భాగము మేలిమి బంగారము లేకపోతే, దైవత్వము లేకపోతే, క్రీస్తు తత్వము లేకపోతే, ఈ దోపుతోనూ అజితేంద్రియత్వం పెరిగిపోతే, నిండిపోతే, ప్రతి వ్యక్తి యొక్క అంతరంగం తెరచిన సమాధి అన్నాడు. అది ప్రతివాని కంఠము తెరచిన సమాధి.
గమనించండి, చిన్నవాడికి ఆ చిన్నవాడికి తగినట్లుగానే ఉంది, పెద్దవాడికి తగినట్లుగానే పెద్దవాడి హృదయం కూడా ఉంది. అది ఎవరి హృదయము చూసినా దేంతో నింపబడి ఉందంటే దోపుతోనూ అతిథేంద్రియత్వముతోనూ నింపబడింది. అది ఈ విషయములో అస్సలు మనం పట్టించుకోవట్లేదు. అది పట్టించుకోవట్లేదు గనుక అదేమవుతూ వచ్చింది, నిండిపోతూ వస్తుంది. గిన్నె నిండిపోతుంది. అది గిన్నె నిండిపోతుంది. లోపట బంగారానికి బదులు దోపు అతిథేంద్రియతత్వము. అదంతా ఏమని చెప్పాడంటే అక్కడ 27, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడుచున్నవి. చూసారు బయట భాగం ఎలా ఉంటాయి సమాధులు? ఈ మధ్యకాలంలో సమాధులు చూడండి, పోటాపోటీల మీద కట్టించుకుంటున్నారు. పోటాపోటీల మీద ఆ పక్క సమాధి ఎవరిదో టైల్స్ ఉంటుంది, గ్రానైట్ ఏం చేద్దామండి, దేనికి? సమాధులకి. మార్పులు ఏం చేద్దామండి? మన ఇళ్ళకన్నా అయ్యే బాగుంటున్నాయి. లోపల ఎలా ఉంటుంది? వెలుపటేమో అందంగా మెరిసిపోతున్నాయి, తళతళలాడిపోతున్నాయి, వెలుపట శృంగారంగా ఉంటున్నాయి, అందంగా ఉంటున్నాయి. కానీ లోపల ఎలా ఉందట అమ్మా? చచ్చిన వాని ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ. బా, ఒక్క మాటలో తేల్చాడండి. మన గిన్నె లోపల ఎలా ఉందో చెప్పాడు. అది అమ్మా, ఈ ఉదయకాలం మన గిన్నె ఎలా ఉంది? సమస్త అంటే చిన్న, చితక, పెద్ద, ఎన్నిటికి అవకాశం ఇచ్చేసాము కదా, ఎలాంటి వాటితో నింపేశాం కదా. సమస్త కల్మషము ఇలాంటి దాంతో నింపబడిపోయి లోపల బంగారం ఏమీ పొదక్కుండా, దైవత్వం పొదక్కుండా, క్రీస్తు తత్వం పొదక్కుండా, అమ్మా పరలోకం వెళతామా? అతి పరిశుద్ధ స్థలంలోకి ఈ మందసాన్ని తీసుకెళ్తాడా? ఈ మందసం మీద ఆ కరుణాపీఠాన్ని మోపుతాడా? మాట్లాడటానికి భయం వేస్తుంది. మందసం పైనే ఉంది కరుణాపీఠం. కరుణాపీఠం అంటే ఎవరిది? దేవుని కృప. మందసముతో దేవుడు సహవాసం చేయాలంటే, మందసముతో దేవుడు సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే రెండు ఐక్యతగా కలిగి ఉండాలి, ఒకదానికి ఒకటి విడిగా ఉండకూడదు. మందసం ఎక్కడుంటే మందసం పైన కరుణాపీఠం ఉంటుంది. అది పాత్ర లోపల తోపుతోనూ అతిథేంద్రియత్వంతో ఉండకూడదు. సమస్త కల్మషము ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అది గనక ఉంటే ఈ మందసము ఖచ్చితంగా అతి పరిశుద్ధ స్థలములోనికి చేర్చబడదు. అక్కడుంది అసలైన మందిరం. అది జాగ్రత్త. అందుకే ప్రభు ఎంత వివరణిస్తున్నాడు. అది ఏమన్నాడు? సమస్త కల్మషముతో. తర్వాత ఏమన్నాడు? అలాగే మీరు. చూసారా ఎంత క్లారిటీయో? అలాగే మీరంటే దేనిలాగా? సమాధిలాగా, పాత్రలాగా, పళ్ళెములాగా. క్లారిటీ అర్థమవుతుందా? అలాగే మీరు అంటే దేనితో? సమాధిలాగా. పైకి ఎలా ఉన్నాం? వెరీ పర్ఫెక్షన్. అవుట్ సైడ్ వెరీ వెరీ పర్ఫెక్షన్. ఎవ్వరు ఏలెత్తి చూపడానికి సరిపోరు. కానీ ఇన్సైడ్ చూసుకోవాలి, లోపల భాగం చూసుకోవాలి. లోపల భాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
లోపల నిండి ఉండిపోయిందంట. ఇంతకీ వెలుపల భాగాన్ని అంత పర్ఫెక్షన్ చేసుకుంటున్నామంటే ఎవరికి భయపడి? కానీ మనుషులకు భయపడినంతగా నువ్వెవరికి భయపడలేదు. ఎంత విచారం ఇది! ఇక్కడే ఒక మాట, పరలోకం ఇచ్చేది మనుషుల ప్రభువా? మన పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచింది ఆ మనుషుల ప్రభువా? మరి ఎవరి భాగాన్ని బంగారంతో నింపాలి? వెలుపల భాగము మనుషులదైతే లోపల భాగం ఎవరిది? దేవాది దేవునిది. ఇప్పుడు ఈ భాగాన్ని దేంతో నింపాలి? పనికిరాని మనుషుల కొరకు భయపడి బాగానే బంగారంతో నింపుతున్నావు, మంచిది, అట్లా ఉండాలి. కానీ అసలైన లోపల భాగము దేంతో నింపబడిందంటే దోపుతోనూ అదితేంద్రియత్వముతోనూ సమస్త కల్మషముతో. ఇప్పుడు ఈ మందసానికి విలువ ఉంటుందా? ఇప్పుడు ఈ మందసం మీద కరుణాపీఠం చేర్చబడుతుందా? విషయం అర్థమవుతుందా? నా బాధ అర్థమవుతుందా? పరలోకం చేరాలంటే మొట్టమొదట ఇమ్మీడియట్గా మొదట ఎక్కడ క్లీన్ చేయమన్నాడు? లోపల. ఎంత టైం పడుతుందో ఏంటో, ఎంత టైం పడుతుందో, ఎంతకాలం పడుతుందో అదంతా క్లీన్ చేసుకుంటూ రావాలి. గోకి 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 గోకి. ఒక్కొక్కసారి టీ పెడతారు కదా, చూసుకోం ఆ గిన్నె ఎలా తయారవుతుంది, అది ఎన్నాళ్ళకు వదులుద్ది. అది మీ అనుభవాలే చెప్తున్నానమ్మా నేను వాక్యాన్ని. ఒక మాడిపోయిన గిన్నెని, అడుగంటిన గిన్నెని మీరు ఎంతకాలానికి దాన్ని తెలుపు చేయగలుగుతారు? ఎంత టైం పడుతుంది? చాలా పవర్ఫుల్ వచ్చేసినాయి, ఎంబార్లు చాలా పవర్ఫుల్ వచ్చేసినాయి. అయినా కానీ కొంత టైం పడుతుంది. కానీ అంతకంటే ప్రమాదకరమైనది పాపం. అడుగుతున్నాను, ఎంతకాలానికి క్లీన్ చేయగలవు? ఎంతకాలానికి నిండింది తీయగలవు? అంతకాలం ఆరోగ్యంగా ఉండగలవా? అంతకాలం బ్రతకగలవా? ఈ శేషం అంతటిని తీయగలవా? ఏమిటి భయం లేకుండా బ్రతుకుతున్నాం? భయం లేకుండా బ్రతుకుతున్నాం. పరలోకం చేరుకోవా? నిత్యత్వంలో నిత్య సుఖం అనుభవించవా? నరక బాధ తప్పించుకోవా? ఆత్మరక్షణ అంటే ఎంత లోకువైపోయిందా? మనుషులకు భయపడినంతగా దేవునికి భయపడటం లేదు, అంత లోకువైపోయాడా? లోపల బంగారము లేదు, లోపల విలువైన దేవుని గుణాలు లేవు. ఆలోచనలు సరైనవి కావు, మాటలు సరైనవి కావు, హృదయం సరైనది కాదు. నింపబడుతూ సమస్త కల్మషముతోను. అలాగన్నాడు కదా, ఏమనంటే అలాగే మీరు, అర్థమైంది కదా, పోల్చుకుంటున్నారా? అలాగే మీరు పాత్రలాగా, సమాధిలాగా, అలాగే మీరు వెలుపల. చూసారా? వెలుపల మనుషులకు చాలా నీతిమంతులుగా, చాలా మంచోళ్ళ కనబడుతున్నాం. మన మాటలను బట్టి, మన అంచనాలను బట్టి ఎవరు కూడా మనల్ని చెడ్డగా ఎప్పుడు అనరు. దొంగోడు, వాడి వృత్తే దొంగోడు. దొంగోడు కూడా దొంగ అంటే దొంగ అనిపించుకోడు. బయట ఎట్లా ఉంటాడు? బయట చాలా శంషేరుగా ఉంటాడు, దొరలా ఉంటాడు. కానీ వెలుపల మనం ఎలా ఉన్నామంటే, అమ్మా చదవండి, వెలుపల నీతిమంతులుగా నగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ
అక్రమముతోను నిండి నిండి. అంటే ఎంతకాలంగా నిండిపోయింది ఇది? ఇప్పుడు ఈ నిండిపోయిందంతా తీయాలి, ఈ నిండిందంతా తీయాలి, 0%కి తేవాలి. ముందు ఏ విషయంలో మనసు పెడతారంటే లోపల భాగంలో మనసు పెట్టండి, లోపలవి విడిచిపెట్టండి, లోపలవి కడగండి. అదే అర్థమైంది కదా? వెలుపటను లోపటను ఏముండాలి? బంగారము. ఆ బంగారం లేకపోతే ఎక్కడికి చేర్చబడదు ఇప్పుడు ఈ పాత్ర? అంటే పిల్లరా, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఏదో నా ప్రార్థన నన్ను తీసుకెళ్ళిపోద్ది, నేను ఆదివారం వెళ్తాను, బలలో పాలు పంపులు పొందుతున్నాను, అపోస్తల బోధ మీద భ్రమపడొద్దు, భ్రమపడొద్దు. పిలువబడిన యోధ అపోస్తల బోధలో లేడా? పిలువబడిన కోరాహు, దాతారన్, అభిరాము, యోను, ఆ నలుగురితో పాటు 250, ఇదంతా కూడా మోషే యాత్రా జీవితంలో మోషేతో పాటు బయటకు వచ్చిన వాళ్ళు కాదా వీళ్ళు? ఎక్కడ తేడా అంటే వారి లోపల భాగమే బాగోలేదు. అది మోషే మీద సనగటం, ప్రజల మీద సనగటం, సనుగుడు కూడా సమస్త కల్మషము అంటివే. ఇక ధ్యానించడానికి టైం ఏమేమున్నాయో. అది ఈ మందసాన్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రతిరోజు మందసం మీద ఏం పెట్టబడాలో తెలిసిన? కరుణాపీఠం పెట్టబడాలి. కరుణాపీఠానికి కేంద్రం ఎవరంటే దేవుని కృప. ఆ దేవుని కృపతో నింపబడాలి. అలాంటి మందసంగా ఉండాలి. కడుక్కుందాం, లోపల వెలుపల మేలిమి బంగారమే, మేలిమి బంగారమే. ఆ మేలిమి బంగారముతో నీవు ఈ మందసం కట్టబడాలని ప్రభు ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. అదే చాలా జాగ్రత్త. బలలోకి రాబోతున్నాం, ఆయన రక్తంలో కడుక్కుందాం, ఆయన వాక్య ఉదకంలో కడుక్కుందాం. దేవుడు ఇంత కల్మషాన్ని కూడా అక్కడ ఇంకా ఉన్నాయి కదా, ఏమన్నాడు అక్కడ? చాలా గొప్ప సంగతులు ఉన్నాయి అక్కడ. సరే ప్రియులారా, అంతవరకు మనం చూసుకుందాం కదా. అక్రమంతో నిండి ఉన్నారు అని, అయ్యో వేషధారుని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను చూసారా? అంటే వాళ్ళను కూడా ఆ విధంగానే చూడటం కదా. వాళ్ళను కూడా ఏ విధంగా చూడటం? అది ఓ సేవకుని అంతరంగం తెలుసా మీకు? మాస్టర్ గారు కేకలేసేసారండి, పాస్టర్ గారు మమ్మల్ని చూస్తే ఊరుకోరండి. ఎందుకు ఊరుకోరు? ఎందుకు కేకలేశారు? ఎందుకు మందలించారు? ఎందుకు క్రమశిక్షణలో పెట్టారు? వారి అంతరంగం నీకు తెలుసా? ఎందుకు ఆ పని చేయొద్దన్నారు నేను సేవకుడు? వారి అంతరంగం తెలుసా? సేవకుని హృదయంలో ఉన్న బాధ తెలుసా నీకు? ఆ దుఃఖం తెలుసా నీకు? మా మాట వినలేదండి, మమ్మల్ని పట్టించుకోలేదండి, మమ్మల్ని ఆ పని చేయొద్దన్నారండి. ఆత్మదేవుడు సంధిస్తే హృదయం దేవుని ఆత్మతో నింపబడి ఏది ఎవరికి క్షేమమో, ఏ విషయంలో ఎవరు అది చేస్తే ఎదరికెళ్తారో, ఇవన్నీ దేవుని ఆత్మతో నింపబడి వాళ్ళకు కూడా ఏం కడతామంటే మనం సమాధులు కట్టి, గోడీలు కట్టి. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. మనకి ఈ పరిస్థితి నుండి బయటకు రావాలి. లోపల వెలుపల ఏ భాగం చూసినా ఏం కనపడాలో తెలుసా? బంగారమే, మేలిమి బంగారమే. ఆ మేలిమి బంగారముతో నింపబడితే నీవు నేను కూడా రండి. ముగిస్తున్నాను. నిర్గమకాండలో మూలవాక్యంలోకి రండి. 25వ అధ్యాయము
కదా. నిర్గమాకాండం 25వ అధ్యాయము 10వ వచనం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5, దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను, లోపలను వెలుపలను. అది ఎక్కడ తుమ్మ కనబడటానికి వీలు లేదు, ఎక్కడా తుమ్మతనం కనబడటానికి వీలు లేదు. ఎక్కడా మన ఆలోచనలు, మానవ ఉద్దేశాలు, మానవ ఆలోచనలు, మన స్వభావము ఎక్కడా కనబడటానికి వీలు లేదు. అది మందసం అండి, అది మందసం అంటే. ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం సమర్పించారు? బంగారము. వాటిలో బంగారం ఒకటి. బంగారం అనగా అర్థం ఏమిటంటే దైవము నీవే అని, దైవత్వము నీయందే ఉన్నదని. అది లోపట వెలుపట బంగారంతో, ఈ మేలిమి బంగారుతో కప్పబడిపోతే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఏమైపోతాడో తెలుసునా? దేవుడు అన్నమాట అప్పుడు నెరవేరిపోతుంది, మీరు దైవములని. లోపలుండి వెలుపట లేకపోయినా బంగారం, వెలుపటుండి లోపట లేకపోయినా మనం ఏం కాలేమంటే దైవములుగా మారలేము, నిజమైన మందసముగా మారలేము. ఎందుకని అపోస్తులను కొడితే ఎందుకు మారు మాట మాట్లాడలేదు? ఎక్కడా బంగారం తగ్గకూడదని, నిజమైన మందసముగా ఉండాలని, దైవత్వాలుగా మారిపోవాలని. ఈనాడు ఎవరిని ఒక్క మాట అన్నమే, ఈనాడు ఎవరిని ఒక్క మాట అన్నము. అన్నది నాన్న అవ్వచ్చు, అన్నది అమ్మ అవ్వచ్చు, అన్నది భర్త అవ్వచ్చు, అన్నది భార్య అవ్వచ్చు. నన్ను ఎందుకు అనాలండి? ఒక్క మాట అన్నవా? తగ్గించుకో, బంగారాన్ని పెంచుకో. ఏం నిండుద్దంటే సమస్త కల్మషము నిండుద్ది, అక్రమము నిండుద్ది, అవిధేయత నిండుద్ది, అపవిత్రత నిండుద్ది. ఈనాడు ప్రతివాని అంతరంగము వీటితోనే నింపబడిపోతుంది. ప్రభు చెప్పమన్నాడు, చాలా సీరియస్గా చెప్పింది, చాలా విలువైన విషయం. ఎంత కాలంగా నింపబడుతుందో తెలుసునా? లోపల బంగారము లేదు, నా కళ్ళకు బంగారం కనబడటం లేదు. బంగారము లేదు కనుక వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుడు, దయచేసి రావాలి. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము అంటున్నాడు కదా ఇక్కడ 15వ వచనం కానీ చదవండి. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. చూసారా? నీవు ఉంటే చల్లగా అన్నా ఉండు, లేకపోతే వెచ్చగా అన్నా ఉండు. వెచ్చగా అంటే భక్తితో, దేవుని భయముతో, పరిశుద్ధతతో. చల్లగా అంటే లోకములో వెళ్ళిపో. త్రాగుతావో, వ్యభిచరిస్తావో, దొంగిస్తావో నీ ఇష్టం, నీ మనసుకు వచ్చినట్లు బ్రతుకు. లోకంలోకి వెళ్ళిపోయి చల్లగా ఉండు, లేకపోతే దేవుల్లో ఉంటే ఎచ్చగా ఉండు. అంతేగాని అటు లోకము ఇటు దేవుడు కలిపి నులివెచ్చగా. నులివెచ్చనంటే అర్థం ఏమిటి? సలసల మరుగుతున్న నీళ్ళల్లో సన్నీళ్ళు పోస్తే ఏమవుతాయి? చల్లారిపోతాయి. అది అంటే పరిశుద్ధంగా బ్రతుకుతున్న నీలో, పవిత్రంగా బ్రతుకుతున్న నీలో, దేవుని కొరకు మరి దేవుని కాగుతున్న నీలో లోకం వచ్చిందనుకో ఏమైపోతావంటే నులివెచ్చని స్థితి. నులివెచ్చని స్థితి కలిగిన వాడు అతి పరిశుద్ధ స్థలంలోకి చేర్చబడది. వెళ్ళదా మందసం? వెళ్ళదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చల్లగానైనా ఎచ్చగానైనా ఉంటే మేలు అని. నీవు వెచ్చగానైనను
చల్లగానైనను ఉండక్క. బా, ఎట్లా ఉండక్క? ఎలాంటి జీవితాలు మనవి? ఎట్లా ఉండని జీవితాలు మనవి? చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మేయటం అంటే అసలు ఎంతమంది ఉమ్మేస్తే ప్రేమించాడు, ఎంతమంది ఉమ్మేస్తే క్షమించాడు? ఎవరంటున్న మాట ఇది? నా నోటి నుండి ఉమ్మేస్తాను ఎవరంటున్నారు? యేసు ప్రభు శరీరధారిగా ఉండగా ఆయన మీద ఎన్ని వందల మంది ఉమ్మేశారో తెలుసునా? 600 మంది ఉమ్మేశారు. అది ఇలా తుడుచుకున్నాడు, తండ్రి వీని క్షమించన్నాడు. అలాంటి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ఉమ్ము వేస్తాను. ఎట్లా లేకపోతే? వెచ్చగా లేకపోతే ఉమ్ము వేసేదను నీవు దౌర్భాగ్యుడవు. ఎందుకని నులివెచ్చగా ఉన్నావు గనుక, నీలో బంగారము లేదు గనుక. లోపలేమీ లేదు, బంగారము లేదు. నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి. నా దిక్కు లేదు నీకు, నా ధైర్యం లేదు నీకు. దిక్కుమాలినోడివి, దరిద్రుడవు. ఏమైపోయాం? ఎంత బంగారాన్ని పెట్టుకుని ఏమైపోయాం? దరిద్రుడు నేను ఎవరంటారు? ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే నిజంగా ఆత్మీయ జీవితంలో గమనించాలి ప్రియులారా. ఆత్మీయ జీవితంలో గమనించాలి మనం ఎవరమో. దరిద్రుడివి, గ్రుడ్డివాడివి. ఇంతవరకు మత్తయి సువార్తలో ఏమన్నాడు మత్తయి భక్తుడు? అంధుడివి, గ్రుడ్డివాడివి. అంటే ఈ అంధుడికి ఏం కనపడటం లేదు? నా లోపల బంగారం లేదని కనపడటం లేదు, నా లోపల బంగారం తగ్గుతుందన్నది కనపడటం లేదు. బ్రతికేస్తున్నాడంతే. గ్రుడ్డివాడివి, దిగంబరుడువై. ఏమైపోయాం ప్రియులారా? ఏమైపోయాం? దిగంబరుడవై అంటే అర్థం ఏమిటి? అంతకు మునుపు ఏముందని? అంతకుముందు ఏముందని? వస్త్రాలు ఉన్నాయని. వస్త్రాలు ఉన్నాయి. లోపల ఈ సమస్త కల్మషం పెరగటంలో ఏమైపోతున్నాం? దిగంబరులమైపోతున్నాం. అసలు ఎంత గుడ్డితనం అంటే వస్త్రాలు ఉన్నాయో లేవో కూడా చూసుకోలేంత గుడ్డితనం వచ్చేసింది. సేవకులు చెప్తారు కదా, ఒక 4 యవ్వనస్తులట ఏ వస్త్రాలు నేస్తున్నారు? మహిమా వస్త్రాలు నేస్తున్నారట. ఓ రాజ్యంలోకి వచ్చా, వినండి పర్వాలేదు. ఓ రాజ్యంలోకి వచ్చి, అయ్యా మేము హిమాలయాలకు వెళ్ళాము, మంచి విద్య నేర్చుకున్నాము, అది ఒక్క రాజుకే తప్ప ఎవరికి కట్టకూడదు, మేము మహిమా వస్త్రాలు నేయటం నేర్చుకున్నాము. అవునా అన్నాడట. అవి నువ్వే సమర్థుడివి దానికి అన్నాడట. అయితే తెచ్చి కట్టేయండి అన్నాడంట. ఇప్పుడు ఎక్కడండి, 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు టైం పడుతుంది. 6 నెలలు మాకు మా కుటుంబాలకి వాసం ఇచ్చి గాసం ఇచ్చి మీరు మమ్మల్ని శుభ్రంగా చూసుకొని మేము నేస్తామన్నారంట. ఓ మంత్రిని గ్యాగేసి ఏర్పాటు చేయమన్నాడంట. అయ్యా వెంకన్న గారు వినండి. అప్పుడు ఇలాగే పెద్ద షెడ్ ఇచ్చారు. 4 కుటుంబాలకి చక్కగా ఆహార పదార్థాలు అన్నీ చక్కగా అమరుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చిన సడి, మరి వాళ్ళు మామూలుగా రారు కదా, గుర్రాల మీద రాదు, టక టక వస్తూ ఉంటారు. అరే వచ్చేస్తున్నారు ఎవరు అనుకుని సిట్టింగ్లో కూర్చుని ఎట్లా హే అది అట్లా, ఆ పోగట్లాగు, ఈ పోగిట్లాగు, అక్కడ ముడన్నాకు మడతన్నాకు అంటున్నాడు. హే కళ్ళు చుట్టూ అంటున్నాడు. వస్తున్నా గుమ్మగాడికి వస్తున్నాడు.
ఏమీ లేదు ఇక్కడ. ఈడు మాత్రం ఒకడు గోతిలో కూర్చుని ఇలా ఇలా అంటున్నాడు. ఇలా ఇలా అంటుంటే ఆడు చూస్తున్నా. అయితే ఓ మాట అన్నారు, అయ్యా అది ఎవరికి కనపడదంటే మూర్ఖులు కనపడదు. మేము నేసే మహిమగల వస్త్రాలు ఎవరికి కనపడవంటే మూర్ఖులకు కనపడవయ్యా అన్నాడు. అంతే. మంత్రి వచ్చాడు. మంత్రిగా ముందు సైనికుడు వచ్చాడు. చూసి రా తర్వాత నేను వెళ్తానులే అన్నాడు. దరిదాపు 6 నెలలన్నా 4 నెలలు అయిపోయింది. ఇంక 2 నెలలు కదా, ఎంతో కొంత అయ్యి ఉంటుంది కదా, చూసిరా అన్నాడు. గుమ్మంగడికి వచ్చాడు సైనికుడు. వచ్చి ఏం కనపట్లా. అయ్యి బాబు నేను మూర్ఖున్నా ఏంటి, నాకేం కనపట్టలేదు అని మూర్ఖుడని చెప్పుకోకూడదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయ్యా మంత్రి గారు అసలు ఆ బుట్ట ఉందండి, ఆ అంచు ఉందండి, అయ్యింది సగం పని అయినా అబ్బబ్బబ్బబ్బ రాజుగారికి కట్టవలసిన ఇంతవరకు అలా చూడలేదు అన్నాడు. అవునా అని కొంతకాలానికి మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి మంత్రి గారు వచ్చి ఆ గుమ్మంగాడికి వచ్చాడు. ఏంటి ఏమీ లేదు ఇక్కడ, వీళ్ళు మామూలుగానే యాక్టింగ్ చేస్తున్నారు. కండలు చుట్టేవాడు ఒకడు, నేసేవాడు ఒకడు, మడతెట్టేవాడు ఒకడు, ఇలా ముంచి లగదీసేవాడు ఒకడు, ఇలా చేస్తుంటుంటే మంత్రి గారు సైనికుడు కనపడింది, ఇప్పుడు నేను మంత్రిని, ఇప్పుడు నాకు కనపడలేదంటే అయ్యి బాబు నా పరివేం కానని అరే భలే ఉంది అలా. అసలు నువ్వు చూసినా ఇంకా పని పూర్తి అయిపోయింది, ఇంకా స్పీడ్ అయిపోయింది ఇది. అసలు రాజుగారికి ఇదే కట్టాలి, ఇంతకాలం మనం ఎలా మిస్ అయ్యాం ఏంటో అసలు అనుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మంత్రి గారు నేను చూశాను, ఇక సైనికుడు ఎవరు చూశారు, చాలా బాగుందండి. అవునా అని ఒకసారి రాజుగారి సరే ఇక వీళ్ళు కౌరంపించారు. అయ్యా 6 నెలలు అయిపోయింది, వస్త్రం పూర్తి అయిపోయింది, ఇక దండోర వేయించి ఇంకా కట్టేయటమే అన్నారు. అని ఇక రాజుగారు ముచ్చటపడుతూ ఇక దండోర వేయించాడు. ఫలానా ముహూర్తానికి రాజుగారికి మహిమా వస్త్రాలు ధరిస్తారు, మీరందరూ కూడా చూడాలని చెప్పి సాటింపు వేసేసరికి ఇక కట్టుకొని వచ్చారు. రాజుగారు చూస్తే తెస్తున్నారు మామూలుగా ఇలా ఇలా బరువుకి ఇలా పట్టుకుని ఇలా కింద అన్నాడు. కింద మాసిపోతే జాత కట్టాలి రాజుగారికి అంటున్నారు. అది అలా రాజుగారికి మొత్తం మీద బర్త్డే డ్రెస్తో నిలబెట్టారు రాజుగారిని. అయ్యగారు మీరు మొత్తం ఇప్పేరు, మరి వాటిమే కడితే ఇది అందం కనపడదు కదంటే మొత్తం మీద ఆదాముని చేశారు. అది ఆదాముని చేసి ఇక ఈ ఒకడు వచ్చి అన్నాడు, ఇలా కడుతున్నాడు, ఇలా కుర్చీలు పెడుతున్నాడు, వెనకాల పంచి పెడుతున్నాడు. ఇతడికి మాత్రం ఏంటి మంత్రి చూశాడు బాగుందన్నాడు, సైనికుడు చూశాడు బాగుందన్నాడు, ఏంటి ఇప్పుడు నేనేనా, రాజుగారే మూర్ఖుడైతే రాజ్యం అంతా ఏమైపోద్ది, అమ్మమ్మ అని ఇది నేను బయట పెట్టా అని. అప్పుడు అయ్యగారు అలా రాజుగారు కొంచెం లూచే సరిపోద్దా టైట్, లేక కొంచెం లూచే, టైట్గా ఉంది నాకు ఊపిరి రావట్లేదు, కొంచెం లూజ్ చెయ్యి. సరే అయ్యగారు ఈ వస్త్రాన్ని చాలా కింద పండవకుండా ఇలా చేతి మీద ప్రాజెక్ట్ టీవీ గారు అండి అంటే ఏమీ లేదు ఇలా పట్టుకుని వస్తున్నాడు. అలాగే అలా ఉంటాం కాదు, అంబారు ఎక్కించారు. అంబారని ఏనుగు ఎక్కించారు. ఏనుగు ఎక్కించి ఊరంతా తిప్పుతున్నారు. అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏంటి రాజుగారు, ఏం నిజమేనా, రాజుగారికి వస్త్రాలు ఉన్నాయా, ఏమనకు, మూర్ఖులు అంటారు రాజ్యం అంతా, ఇప్పుడు రాజ్యం అంతా మూర్ఖులు అంటారు అని అందరూ అట్లాగా నవ్వాపుకోలేక చూడలేక అట్లా సాగిపోతుంది. అలా వెళ్ళిపో గవర్నమెంట్ వచ్చాడు. ఎక్కడో చిన్న బొడ్డోడు షేమ్ అంటున్నాడు. రాజుగారు షేమ్, నోరు మీద షేమ్ ఏంటి, అదేంటి చిన్న, నేను నీకు ఏమున్నాయి రాజుగారికి, ఏమీ లేవు, గోసిగుడ్డ కూడా లేదు, ఏమీ లేదంటుంటే అప్పుడు చిన్నపిల్లడు దేవుడితో సమానం కదా, వాడి మీద వాడికి మూర్ఖత్వం ఏముంటుంది, ఇది నిజమేనా అక్క అని పక్క, ఇది నిజమేనా పిన్న, ఇట్లా మొత్తం మీద నిజమే రాజుగారికి ఏమీ లేదు. ఆ నోట రాజుగారి దగ్గరికి వచ్చి అంబారి మీద ఉన్న రాజుగారు ఒక్కసారి ఆయన ఏమవ్వాలి అర్థం కాదు, ఒక్కసారిగా ఎక్కడ నలుగురు పట్టుకోండి అంటే ఎక్కడ, అప్పటికి దేశాంతరం దాటేశారు. ఇలాగున మనకి కనబడటం లేదండి. కనబడకుండా సంబరాలు చేసుకుంటూ ఆడంబరంగా బ్రతికేయటం, అసలు ఎక్కడికి వెళతామో, కరుణాపీఠం నాకు కనెక్ట్ అయ్యిందో లేదో, ఎక్కడ మన జీవితం లేదు. మనం నిజంగా ప్రియులారా
చాలా ఒక మాట చెప్తున్నాను, ఏమనుకోద్దండి, మరణించండి. భక్తి జీవితాన్ని చాలా 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 అలుసుగా తీసుకుంటున్నాము, టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నాము, లోకువుగా తీసుకుంటున్నాము. చాలదు, చాలదా. నిత్యత్వానికి వారసుడివి, వారసురాలివి, ఈ భక్తి చాలదు. ఎలా ఉంటే చాలదు. దిగంబరిగా ఉంటే చాలదు. వస్త్రాలు ఉన్నాయనుకుంటున్నావు, వస్త్రాలు ఉన్నాయనుకుంటున్నావు. వాడు ఎప్పుడో పట్టుకుపోయాడు, గుడ్డివాణ్ణి చేశాడు. రాజు గుడ్డోడయ్యాడు, మంత్రి గుడ్డోడయ్యాడు. గుడ్డోళ్ళ కింద బ్రతుకుతున్నాము. గుడ్డోళ్ళం కింద బ్రతికి అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు? నువ్వు గ్రుడ్డివాడివి, దిగంబరునై ఉన్నావని ఎరుగక్క, ఎరుగక్క. బా, అంటే ఎలాంటి అపస్మారక స్థితిలోకి తీసుకెళ్ళిపోయాడు. అపస్మారక స్థితి అంటే అర్థం ఏమిటి? అపస్మారక స్థితి అంటే అర్థం ఏమిటి? స్పృహ ఉండదు, కేకేసినా పలకరు. నాన్న అట్లా 2 రోజులు బాగున్నారు, 3వ రోజు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. నాన్న నాన్న అని పిలుస్తుంటే ఎప్పుడో 10 కేకలకి అనేవాడు. అపస్మారక స్థితి. దిగంబరివి, వస్త్రాలు లేవు, పట్టుకుపోయాడు. అయినా కానీ ఎంత డేరుగా బ్రతికేస్తున్నాము, భయము లేని వారిగా బ్రతికేస్తున్నాము. జాగ్రత్త సంఘమా, పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకో పరిశుద్ధాత్ముడు ప్రోత్సహిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆత్మను కాపాడుకోవాలి, ఆత్మను సంరక్షించుకోవాలి. లోపల భాగమంతా కూడా మేలిమి బంగారుతో నింపబడిపోవాలి. మేలిమి బంగారం, తక్కువ బంగారం కూడా కాదు, నాణ్యత లేని బంగారం కాదు, మేలిమి బంగారము. అదే ఆ బంగారముతో నింపబడి ఈ మందస్సాన్ని లోపటను వెలుపటను ఈ బంగారంతో నింపుకొని ఎట్లా కడగబడాలంటే ఆ ఒక్క వచనం చెప్పి ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము, ఏమండి, యెహెజ్కేలు గ్రంథము దయచేసి గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద, బా, ఇదే జలం ఇది, ఎంతవరకు ఏ జలం ఇది? ఏ జలం అండి ఇది? శుద్ధ జలమా. ఏం చేసుకోవడానికి? మీ అపవిత్రత, దేవుని ప్రేమ ఇదే. అందుకే తన వాక్యాన్ని కుమ్మరిస్తున్నాడా. కడవరి కాలంలో మన హృదయాలు ఎట్లా ఉండాలో, కడవరి కాలంలో మన అంతరంగాలు ఎట్లా ఉండాలో, దేనితో నింపబడాలో కడవరి వర్షాన్ని కుమ్మరిస్తున్నాడది. వాక్య ఉదకాన్ని, వాక్య జలమును కుమ్మరిస్తున్నాడది కడుక్కోవడానికి. ఏం పోవాలట? అపవిత్రత యావత్తు యావత్తు. అట్లా కడుక్కొని బలలోకి వెళదాం. దయతో మోకరించండి, దయతో మోకరించండి ప్రియులారా. విశేషమైన సంగతులు మనసు